నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా మరో నిర్ణయం తీసుకుంది. చెన్నైలో ప్రఖ్యాత కపాలీశ్వర స్వామి గుడి పుష్కరిణి మెట్ల మీద దీపాలు పెట్టడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దీపాలు ఎందుకు పెట్టకూడదో తెలిస్తే హిందువులంతా అవాక్కవ్వడం ఖాయం. మెట్ల మీద నూనె దీపాలు పెడితే ఆ కాలుష్యానికి పుష్కరిణిలో ఉన్న చేపలకు ప్రమాదమట. సనాతన ధర్మాన్ని రూపుమాపాలని భావిస్తున్న పార్టీ ఇంతకంటే గొప్ప నిర్ణయం తీసుకుంటుందా చెప్పండి. తమిళనాడులో తిరుకార్తికై పండగ చేసుకుంటారు. కార్తీక దీపాలు వెలిగించి నదుల్లో చెరువుల్లో వదులుతారు. దేవాలయాల్లో పుష్కరిని గట్ల మీద పెడతారు. కానీ పేరుకే ఉన్న తమిళనాడు దేవాదాయ శాఖ మాత్రం దీపాలు పెట్టడం వల్ల చేపలకు కష్టమైపోతుందని చెప్తూ ఉండడం హాస్యాస్పదంగా ఉంది. పుష్కరునిల దగ్గర దీపాలు పెట్టినప్పుడు ఆ నూనె వల్ల నీరు కలుషితం అవుతుందని, పెద్ద సంఖ్యలో చేపలు చచ్చిపోతాయని తమిళనాడు మత్స్య విభాగం కూడా ప్రకటించింది. అలాగే భక్తులు దేవాలయాల పుష్కరిణుల్లో స్నానాలు చేయకూడదని, చేపలకు ఆహారం వేయకూడదని సూచించింది. ఉద్దేశపూర్వకంగా హిందువుల ఆచారాల వ్యవహారాలను లక్ష్యం చేసుకుని తమిళనాడు ప్రభుత్వం దాడి చేస్తుందని భక్తులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీపాలు పెట్టడం వల్ల కాలుష్యం పెద్దగా ఉండదని, అయితే హిందువుల ఆచారాలను అడ్డుకోవడమే లక్ష్యంగా డిఎంకే ప్రభుత్వం నిషేధం విధించిందని హిందూ మున్నాని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనాలకు భారీ ధరకు టికెట్లు, ఆచారాలపై ఆంక్షలతో సాధారణ భక్తులకు దేవతా ఆరాధనను దూరం చేస్తూ ఉందని దుయ్యబట్టారు. ఆలయాలను దర్శించాలనుకునే భక్తులను నిరుత్సాహపరిచే కుట్రను డిఎంకే ఎన్నో ఏళ్లుగా అమలు చేస్తుందని ఆరోపించారు. కేవలం హిందూ పర్వదినాల వేళల్లో మాత్రమే పర్యావరణంపై ప్రేమ పుట్టుకొస్తుందని, ఇతర మతాల పండుగల వేళల్లో ఇలాంటి ఆంక్షలేమీ విధించరని హిందూ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక శతాబ్దాల క్రితం హిందూ రాజుల ద్వారా తమిళనాడులో ఎన్నో గొప్ప ఆలయాలు నిర్మించారు. హిందూయిజానికి ప్రాణం పోశారు అప్పటి తమిళ రాజులు. వారు నిర్మించిన దేవాలయ బావులు వర్షపు నీటిని సేకరించడానికి, భూగర్భ జలాలను పెంచడానికి సహాయం చేస్తాయి. అంతేకాకుండా స్థానిక సమాజాలకు నీటిని అందించడానికి నిర్మించారు. కానీ తమిళనాడు ప్రభుత్వం విశేష పర్వదినాల సమయంలో కూడా అక్కడకు వెళ్లవద్దని ఆంక్షలను విధిస్తూ ఉంది. పవిత్రమైన కోనేరులో స్నానం చేయడం వంటి కార్యక్రమాలు హిందూ సాంప్రదాయాల్లో అంతర్భాగమని, వాటిని పూర్తిగా నిషేధించలేమని భక్తులు వాదిస్తున్నారు.